స్తోత్రాలు చెల్లిస్తూ మరి కుటుంబం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క 3వ దినపు కూడికకు మరి చేసిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం. వాక్య పరిచర్య మరి ఇంతవరకు ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కొన్ని మాటలు ఈరోజు కూడా నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలమందు మరొకసారి ప్రభు మీ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని స్మరించుటకు, మిమ్మల్ని గణపరచుటకు నా తండ్రి మా అందరికి ప్రసాదించిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మీ గ్రంథం ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకున్న మనసులను ప్రతి వారికి దయచేయండి. కార్యము మీది మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సమస్తం మాకు తోడుగా ఉండమని, ఎవరు వినాలని, ఎవరు ఈ మాటలు తెలుసుకోవాలని తండ్రి మీరు నిర్ణయించారు. అట్టి వారికి భాగ్యాన్ని అనుగ్రహించి మీరు దీవించుకోండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని గ్రంథంలోంచి మరికొన్ని మాటలు వినడానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రతి మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించుకోవటం అది గొప్ప భాగ్యం. దేవుని మాటలను అర్థానికంటే అపార్థం చేసుకునే వాళ్ళు అనేక ఈ లోకంలో ఉన్నారు. అయితే అపార్థం చేసుకోవటం వల్ల కలిగే నష్టం అంత ఇంత కాదు. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. లోకసువార్త 11వ అధ్యాయము, లోకసువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. లోకసువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. బలవంతుడు ఆయుధములను ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అన్నాడండి. ఇక్కడ బలవంతుడు ఆయుధములు ధరించుకుని అనే మాట, అతడే అతని వ్యక్తిత్వం చెప్తున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే బలవంతుడు అన్నాడు. బలవంతుడికి మళ్ళీ ఆయుధాలతో పని ఏంటి అంటే, బలవంతుడు కూడా ఏది అవసరం ఉంది అక్కడ? ఆయుధాలు ఉన్నాయి కనుక తన సొత్తును భద్రం చేసుకుంటున్నాడట. ఒకవేళ చేతులు ఆయుధం లేదనుకోండి, ఏం చేస్తాడు? తర్వాత మాట చెప్పాడు, అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు, అదనమాట. అంటే అతడు బలవంతుడు, అతనికంటే బలవంతుడైన వారు లోకంలో ఉన్నారు. అందుకని అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకుని అతని ఆస్తిని పంచిపెట్టును అన్నాడు. అంటే మనకంటే బలవంతులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ బలవంతుడి దగ్గర ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలతో ఆయన ఏం చేస్తున్నాడు? తన సొత్తును భద్రం చేసుకుంటున్నాడు. అంటే బలవంతుడే, దాన్ని భద్రం చేసుకోవడానికి ఏది అవసరమై ఉంది? ఆయుధం అవసరమైంది. ఎందుకంటే ఆ భద్రం చేసుకోవాల్సింది, ఎందుకంటే తనకంటే బలవంతుడైన వాడు అతని మీద జయిస్తే అతనుకున్న ఆయుధాలతో అతను ఏం చేయొచ్చు? జయించవచ్చు అనమాట. అందుకని బలవంతుడికి కూడా ఆయుధాలు అవసరమై ఉన్నది అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. పూర్వకాలంలో, మనం ఇప్పుడున్న చరిత్ర కంటే పూర్వకాలంలో చూస్తే ఎక్కువ ఆయుధాలు రాజుల దగ్గర ఉన్న సైన్యాధిపతుల దగ్గర ఉండేవి. ఇప్పుడైతే ఆయుధాలు పట్టుకుని తిరగడానికి అవకాశం లేదు. ఈ ఆయుధాల గురించి కొన్ని మాటలు చూద్దాం. ఆది కాండంలో ఒక తండ్రి తన కుమారుడు గురించి మాట చెప్తూ, ఆది కాండం 27వ అధ్యాయంలో, ఆది కాండం 27వ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. తండ్రి ఒక కుమారుడితో మాట్లాడుతూ, ఇస్సాకు యాషావుతో మాట్లాడుతూ 40వ వచనాన్ని మనం చదువుదాం. చదవడం, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు అన్నాడు ఒకసారి. అంటే నువ్వు బ్రతకాలంటే ఏది అవసరం ఉంది? ఆయుధం అవసరం, కత్తి కావాలి. నువ్వు బ్రతకాలంటే కత్తి కావాలి అన్నాడు. అంటే ఆయుధం అవసరం అని చెప్పాడు. నీ సహోదరునికి దాసుడు వగుదువు అన్నాడు.
అంటే నీ తమ్ముడికి ఏమవుతావు, నువ్వు దాసుడిగానే ఉంటావు. ఎందుకంటే అతను నీకంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. అయితే నువ్వు బ్రతకాలంటే ఏది అవసరం అని చెప్పాడు ఆయన? నీ కత్తి చేత నువ్వు బ్రతకాలి అని ఆయన చెప్పడం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అమ్మా, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆయుధాలు గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి దేవుని గ్రంథంలో భక్తుడు వెళ్ళొచ్చమ్మా, భక్తుడు ఆయుధాలు లేకుండా యుద్ధం చేయటం అనేది అసాధ్యం అని మన అందరికీ తెలిసిందే. ఒకసారి కీర్తన గ్రంథంలో ఒక విషయాన్ని మనం అక్కడ చూద్దాం. కీర్తన గ్రంథం 20 అధ్యాయము, కీర్తన గ్రంథం 20 అధ్యాయము తీసరా 7వ వచనాన్ని మనం చదువుతాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారంట. అంటే కొందరు రథాల బట్టి, కొందరు గుర్రాల బట్టి ఏం చేస్తారంట? అతిశయపడతారు. ఎందుకంటే సైన్య బలం అది. యుద్ధంలో కావలసింది ఏంటయ్యా అంటే వాటిని బట్టి వారు ఏం చేసేవారంట? అతిశయపడేవారంటండి. ఒకసారి అదే కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. తీసారా? చదవండి. ఏ రాజును, ఈ మాట చూడాలి, ఏ రాజు కూడా సేన బలము చేత అదనమాట. అంటే సైన్యం ఉన్నంత మాత్రాన రక్షణ అతనికి ఉండదంట. సైన్య బలం ఉన్నంత మాత్రాన రక్షణ అతనికి ఉండదని చెప్తున్నాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు, ఏ వీరుడును, ఆ వీరుడికి ఉన్నది ఏంటయ్యా అంటే బలము, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. తర్వాత రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అంటే ఇప్పుడు గుర్రం ఎందుకు వస్తుంది? పారిపోవడానికి, లేదా అతన్ని రక్షించడానికి. ఇందాకేమన్నారు? కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి ఏం చేస్తున్నారు? అది ఇప్పుడైతే కారులోనే, ఒకప్పుడు అయ్యే. కనుక అక్కడేమంటున్నాడు? రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప చాలదు. అంటే ఎవరు తప్పిస్తారని అర్థం అక్కడ? నిన్ను రక్షించడానికి ఏ సేనా బలము కాదు, తప్పించేది ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడని చెప్తున్నాడు ఆయన. 44వ కీర్తనలో 6వ వచనాన్ని చదువు. చూడండి అక్కడ, నేను నా వింటిని నమ్ముకొనను అన్నాడైనా. నా వింటి అంటే ధనస్సు, విల్లు. ఓకేనా? నా వింటిని నేను నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపచాలదు అన్నాడు. అంటే నా కత్తి నన్ను ఏం చేయదని. మరి వారు బ్రతకాలంటే ఏది అవసరమై ఉంది? అది. అంటే కత్తి నిన్ను రక్షించేది కాదు, ధనస్సు నిన్ను కాపాడేది కాదు. ఒకవేళ సైన్య బలం ఉందా, అది నిన్ను కాపాడేది కాదు అని చెప్తున్నాడు ఆయన. కాపాడేది ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నారు ఈ మాటలకి. అయితే ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఇక్కడ 45వ వచనంలో చదివితే గొలియాతు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి, అది దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావే. అంటే గొలియాతు ఏం ధరించుకుని వచ్చాడంట? కత్తి పట్టుకుని వచ్చాడంట, ఈటె పట్టుకుని వచ్చాడంట, బల్లెం ధరించుకుని వచ్చాడంట. ఎవరి మీదకే? దావీదు గారి మీదకే. యుద్ధంలో అయ్యే కదా ఆయుధాలు అండి, ఇవన్నీ ధరించుకుని వచ్చి ఉన్నావే అని చెప్పి చూడండి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను. నువ్వు ఆయుధాలతో వస్తున్నావు,
నేను దేవుని పేరట వస్తున్నాను అన్నాడు ఆయన. గొలియాతు అంటే సామాన్యుడు, అది ఎందాక చెప్పిన అధిక బలము కలిగిన వ్యక్తి, అధిక వీరుడైన ఎవరో గొలియాతు. అతను చూసి పారిపోయారంట సైన్యం. అలాంటి చూసి పారిపోతున్న సైన్యం గమనించాలి. ఈ దావీదు ఎదురెళ్ళాడట. ఇంతకి తనకున్న ధైర్యం ఏంటయ్యా అంటే దేవుడే ఆయనకి ధైర్యం. అమ్మ, ఆయన ఆయుధాలు ధరించుకుని వచ్చాడు, ఈయన ఏది ధరించుకోలేదంట. ఎవరో తర్వాత 47 వచ్చిన చూడండి. అప్పుడు యెహోవా కత్తి, చూడండి, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని. ఒకసారి దేవుడంట కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని. మనుషుడైతే అది అవసరం. మరి ఇతను ఎవరి పేరట వస్తున్నాడో? దేవుని పేరట వస్తున్నాడు. కనుక దేవుని పేరట వచ్చిన నేను కత్తితో ఖడ్గంతో రావాల్సిన పనేమి లేదని చెప్తున్నాడు అనమాట. ఒక్కసారి అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే. అంటే ఇప్పుడు జరిగే యుద్ధం ఎవరిదే? దేవుడిదే. కనుక దేవుడు చూసుకుంటాడు, నాకు ఆయుధాలతో పనేమి లేదు అని ఆయన ఏం చేశాడు? వచ్చాడు. తర్వాత ఏమన్నా ఆయన మిమ్మును మా చేతికి అప్పగించాడు అన్నాడు. వెళ్ళాడు. దావీదుకున్న అలవాటు ఏంటయ్యా అంటే వడిసేళ్ళు రాళ్ళతో కొట్టేవాడు. ఇప్పుడు ఆ వడిసేళ్ళతో ఒక రాడు పెట్టి కొట్టాడంట. ఎవరినే? గొలియాతుని. ఆ ఒక్క రాయికి ఏమైపోయాడైనా. అంతేగాని దావీదు గారి చేతిలో కత్తి లేదు, ఈట లేదు, ఏదీ లేదు, సైన్య బలం కూడా లేదంట. అంటే ఇప్పుడు దేవుడు అతను రక్షించాడా లేదా? శత్రువు చేతుల నుంచి రక్షించాడా లేదా? రక్షించాడు. ఇంకా చెప్పాలంటే దావీదుకి ఏమి ఇచ్చాడు ఆయన? ఆయుధం లేకపోయినా ఏమి ఇచ్చాడంట? అది దేవుడు. అమ్మా, గమనించాల, అది దైవ యొక్క శక్తి. అది అందుకే ఇందాక భక్తులందరూ కూడా ఏమన్నారయ్యా అంటే నా కత్తి నన్ను రక్షించదు. ఒకవేళ యుద్ధంలోకి వెళ్తాననుకోండి, ఆ కత్తి ద్వారా నాకు రక్షణ రాదు అని చెప్పడం జరిగింది. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. రాజులు 2వ గ్రంథం 1 కూర్చో. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం చదవండి. చూసారా? రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము చూడండి. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందున్న రాజమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాల, అండర్లైన్ చేయండి, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాడంట. ఎవరో? ఒక రాజు వచ్చిన వారికి ఏం చూపించాడో తెలుసండి. చూడండి, మనం ఎవరైనా మన బంధువులు వచ్చారనుకోండి, మనం వాళ్ళు చూస్తానన్నా చూడనన్నా మనం ఏం చూపిస్తాం? మన ఇంటిలో ఉన్న గొప్ప అన్నీ చూపిస్తాం. అలా చూస్తానని మాత్రం అనకపోయినా అన్నీ చూపిస్తాం. దాని అర్థం ఏంటంటే మనకున్న వస్తువులు బట్టి మన స్టేటస్, అంతేనా? అలాగే వచ్చిన వారికి రాజు ఏం చూపిస్తున్నాడో, అతని దగ్గర ఉన్న వెండి బంగారాలు, కావలసిన తినుబండారాలు, ఆ పదార్థాలన్నీ చూపించి అక్కడ విషయం చూపించాడు. ఏది? ఆయుధశాల, అంటే ఆయుధాలు ఉండే శాల. ఓకేనా? ఇప్పుడు మన దేశం కంటే ఎక్కువ ఆయుధాలు ఎవరికి దగ్గర ఉన్నాయి? అందుకే భయపడుతుంది. అమెరికాకి ఎందుకు భయపడుతుంది? అక్కడ ఉన్న ఆయుధాలు ఇంకెక్కడా కూడా లేవు. అందుకే అమెరికా అంటే అన్ని దేశాలు కూడా భయపడతాయి. ఇప్పుడు ఇతర గొప్పతనం ఏంటయ్యా అంటే నా దగ్గర ఇంత ఆయుధాలు ఉన్నాయని చూపించాడంట. ఎవరికే? వచ్చిన వారికి. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఆయుధాలు ఎక్కువ ఉండటం వల్ల రాజ్యానికి ఎలా ఉందని వాళ్ళకి అర్థం. మేము బలమైన రాజ్యం కనుక బలమైన ఆయుధాలు మాకు ఉన్నాయి అని చూపించాడంట వచ్చిన రాజుగారు. అమ్మా, ఓకేనా? అయితే
కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఇలాంటి కాలంలో రాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. ఇలాంటి కాలంలో రాజులు ఏం చేసుకుంటూ వచ్చారు? రాజ్య పరిపాలన జరిపించుకుంటూ వచ్చారంట. వీళ్ళు ఖచ్చితంగా రాజు పక్కనే ఉండాలి, ఒక ఖడ్గం ఉండాలి, రాజ్యానికి ఒక సైన్యం ఉండాలి. ఆ సైన్యం ఎదుట శత్రువులతో పోరాడాలంటే ఆయుధాలు కూడా కావాలి. ఇది లోకంలో మనుషులు జరిగించే రాజ్య పరిపాలన పద్ధతి అని మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే యోహాను సువార్త తీసారా 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుతాం. 3వ వచనాన్ని నుంచి చదువుతాం. చూడండమ్మా. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిశీలను పంపిన బంట్రోతులు వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చారంట. ఎక్కడ? యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్న చోటుకు వచ్చారట. రహస్యంగా వచ్చారట. ఎవరు పట్టుకోవడానికి? యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చారట. ఎలా వచ్చారు? అది ఒక విధంగా చెప్పాలంటే ఒక శత్రువును పట్టుకోవడానికి ఎంతమంది బలం ఆయుధాలతో వచ్చారట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. ఓకేనా? ఆ తర్వాత మాట, యేసు తనకు సంభవింపబోవున్నది ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాడంటే వెళ్ళి. అలా వచ్చారు, వెతుకుతున్నారట. ఇప్పుడు యేసు ప్రభు ఆ సంగతి తెలిసి ఏమన్నాడు? మీరు ఎవరిని వెతుకుతున్నారా? అతన్నే ఇతన్నే అని చెప్పాడట. భయపడ్డా? లేదు. ఎదురెళ్ళాడా? లేదా? ఎదురెళ్ళాడు. తర్వాత మాట కూడా చూద్దాం. వారు నజరేయుడ యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాడంట. మీరు వెతికేవాడు ఎవరో కాదు, నేనే అని మళ్ళా ఇంకో రెండోసారి ఏం చేశాడు? ఆయన మరలా చెప్పడం జరిగింది. ఆయనను అప్పగించిన యోధాయు వారి వద్ద నిలుచుచూ ఉండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారికి వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరు వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసుని చెప్పగా యేసు వారితో నేనే అని వారితో చెప్పితేనే గనక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనివ్వండి. మీరు నా కోసం వచ్చారు కదా, నా శిష్యులను పోనివ్వండి. నన్ను పట్టుకోవడానికి వచ్చారు కదా, నన్ను పట్టుకోండి అని చెప్పాడు. తర్వాత మాట చదువుతాం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఎలాగూ జరిగింది. ఎందుకంటే యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు ఒక్కను కూడా ఈయన ఏం చేయలేదు. అది ఎందుకంటే వాళ్ళు వచ్చి ముందు ఎవరిని హాని చెయ్యాలి? ముందు శిష్యులు చంపేయాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క బలం ఎవరు? శిష్యులు. ఇంతగా ఆయన ఏమన్నాడంటే వాళ్ళని విడిచిపెట్టండి, మీరు వెతికేది నన్నే కదా, నన్ను పట్టుకోవడానికే కదా వచ్చారు, కనుక నన్ను పట్టుకోండి, వాడిని విడిచిపెట్టండి అన్నాడట. అది ఆయన ముందు చెప్పాడు. ఎందుకంటే నా చేతుల నుండి ఒక్కడిని కూడా ఎవడ కూడా పరిహరించడని చెప్పాడు ఆయన. కనుక శిష్యులు ఎవడ కూడా ఏమవ్వలేదు, చనిపోలేదు. కానీ చనిపోవడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడట. తర్వాత మాట చదువు. యేసు తర్వాత 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని తూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడంట. ఎవరో? పేతురు గారు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి సైన్య బలం వచ్చిందో అతను కొంత ఆవేశ పరుడు. ఎవరో? పేతురు గారు. అందరూ ఒకలాగా ఉండం కదా ఏమా. అందరికంటే శిష్యుల్లో ఈ పేతురు గారు కొంచెం ముందు, కొంచెం ఏదన్నా అడగాలన్నా ఈయనే, ఏదన్నా చెయ్యాలన్నా ఈయనే. ఎవరో? పేతురు గారు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈయన. అప్పుడు ఈయనేమన్నాడు? ఎప్పుడైతే ప్రభుని పట్టుకోవడానికి వచ్చారో ఈయనేం చేశాడు? ఆయన దగ్గర ఒక కత్తి తీసుకుని ఏం చేశాడు? చెవి నరికాడంట. అక్కడ వాడు వచ్చిన ఒక ఆయనది చెవి నరికాడట. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెవి నరికిన తర్వాత ఒకసారి ప్రభు ఏమన్నాడు చూడండి. ఆ దాసుని పేరు మలుకు, ఆయన పేరు కూడా. యేసు ఏమంటున్నాడండి? అప్పుడు ఏమనాలి?
బాగానే తెచ్చావయ్యా పేతురు కత్తి, నా దగ్గర లేదు గనక ఎంతసేపు నేను ఏదో కంగారు పడుతున్నాను, ఒక్కసారి ఆ కత్తి నాకు ఇవ్వయ్యా అని అడగాలి. ఈ లోకంలో ఉన్న వీరుళ్ళు సూర్యులు అయితే అంతే కదా, ఈ లోకంలో ఉన్న వీరులు సూర్యులు అయితే ఏం చేద్దరు, అది యేసు ప్రభుకి కత్తితో పని లేదు, ఆయుధంతో పని లేదు. అది ఆయుధంతో పని గమనించాలి, ఆయుధాలతో రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాలా, అదే ఆయన రాజ్యం. అక్కడ పేతుర్ని ఏమన్నాడు చూడండి ఒకసారి, ఆ కత్తి వరలో ఉంచుము, అది తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది. అంటే తండ్రి నాకు ఇచ్చాడు, ఏది, ఈ గిన్నెలోని త్రాగాలి. గిన్నెలోని త్రాగాలంటే ఆ శ్రమలు నేను అనుభవించాలి, మరణాన్ని నేను జయించాలి. అది తండ్రి నాకు ఇచ్చాడు, దాన్ని నేనేం చెయ్యాలి, జరిగించాలి అని చెప్పాడు ఆయన. ఒక్కసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము తీసిరమ్మా తల్లి, ఒకసారి 55వ వచనం చూడండి. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి మీదకి ఎలా వచ్చారట, వాళ్ళు బందిపోటు దొంగను పట్టుకుంటారే అలా పట్టుకోవడానికి వచ్చినట్టు, తర్వాత కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితరా, బందిపోటు దొంగను పట్టుకున్నట్టు వచ్చారేటరా అంటున్నాడు ఈయన. ఎవరో యేసు ప్రభుని. మరి అదే కదండి. తర్వాత మాట, నేను, ఈ మాట చూడండి, ఈయన ధైర్యం చూడండి, నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే. ఈ రోజు చీకట్లో వచ్చి పట్టుకోవడం ఏంటి, నేను పబ్లిక్ గా దేవాలయంలోకి వచ్చి బోధించినప్పుడు అక్కడ ఎందుకు పట్టుకోలేదు? ఓకేనా, మాట చూస్తారైన మాట. అప్పుడు పట్టుకోలేదే, ఇప్పుడు ఎందుకు పట్టుకోవడానికి వచ్చారు గమనించాలి. మరి ఇప్పుడు పట్టుకోవడానికి ఎలాగొచ్చారు మీరు? బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా వచ్చినట్టుగా ఉందని చెప్తున్నాడు ఆయన. ఎవరో యేసు ప్రభు. ఓకేనా, అంటే గమనించాలి. ఒకసారి ఇందాక పేతురు ఏం చేశాడు, ఒక కూర్చోడు అమ్మ, పేతురు ఏం చేశాడు అక్కడ, కత్తి తీసాడు కదా. ఒకసారి మాట చదువుదాం, 51వ వచనమ్మ. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, ఎవరో కదా ఆయన పేతురు, కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడు. అదే కదా ఇందాక చెప్పుకుంటా కదా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు చూద్దాం మాట. తర్వాత యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టము, 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి, అంతేగాని నా చేతులు పెట్టాను అనలా. ఎవరో యేసు ప్రభు. గమనించాలి. ఓకేనా, శిష్యుడు ప్రభుని పట్టుకుంటే ఆ పరిస్థితిని చూసి ఏం చేయడు, ఆవేశపడి ఆ చెవి నరికాడంట ఆయన. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఆ కత్తి తీసి నీ వరలో పెట్టు అని గద్దిస్తున్నాడు. తర్వాత మాట, ఈ మాట చదవండి, ఈ మాట చదవండి. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించిపోతాడంట. అమ్మా, కత్తి పట్టుకున్నవాడు దీంతో మరణిస్తాడంట. అందుకే మీరు చాలా చరిత్రలు చూస్తే ఏ రాజులైతే కత్తులు పట్టుకుని యుద్ధాలు చేశారో ఆ కత్తులతోతే, ఆ ఆయుధాలతో వారు మరణించారు. ఆ కత్తులే, ఆ ఆయుధాలే వారు మరణించారు. సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 251వ పేజీ. తీసారా? 4వ వచనాన్ని చదవండమ్మా. ఇక్కడ సౌలు అనే ఒక రాజు ఉన్నాడట. సౌలు అనే ఒక రాజు ఇశ్రాయేలు వారిని 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఈయన. ఈ రాజు గమనించాలి, కత్తితోటి ఏం చేశాడు, యుద్ధాలు చేశాడు. ఓకేనా, ముగింపు ఎలాగుందో చూడండి. 4వ వచనం. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చెయ్యకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానుతో చెప్పగా, ఏమంటున్నాడు తెలుసా, అర్హత లేనుడు నన్ను చంపడం కంటే, ఓకేనా, అర్హత లేనుడు వచ్చి నన్ను చంపడం కంటే ఏమన్నాడయ్యా అంటే, తన దగ్గర ఉన్న దాసుని ఏమన్నాడంటే, నీ దగ్గరున్న కత్తితో నన్ను పొడిచేరా అంటున్నాడు ఆయన. అప్పటికే గాయాలతో బాధపడుతున్నాడు ఆయన. ఎవరో సౌలు.
అంటే కత్తితో నన్ను పొడి చేయరా, నేను చనిపోతాను, ఈ బాధ నుంచి నన్ను విముక్తం చేయరని తన పనివాడిని బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన. తర్వాత మాట చదువుతాం. అతడు భయము చేత అలాగు చెయ్య నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. అర్థమైందా మీకు? కడక ఆయన ఏం చేసుకున్నాడో, ఆయన కత్తి పట్టుకుని ఆ కత్తి మీద ఆయన పడిపోయాడట. అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోటి ఏమవుతాడంట? అది ప్రభు చెప్పిన మాట. అందుకే గమనించాలి, భక్తులు ఎవరు కూడా ఆయుధాలు, ఎందుకంటే ఆ కాలంలో రాచరికాలం, శత్రువుల నుండి వారు కాపాడుకోవడానికి ఏ అవసరమై ఉన్నాయి? ఆయుధాలు అవసరమై ఉన్నాయి. కానీ భక్తుడు ఏమన్నారంటే, నేను ఆయుధాలు బట్టి రక్షించుకోలేదు, నన్ను రక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు అని భక్తులు కొందరు దేవుని మీద ఆధారపడిన వారు ఉన్నారు. అంటే మనుషులు కూడా యుద్ధంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు కూడా ఆయుధం లేకుండా గెలిచిన వారు కూడా ఉన్నారు అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయుధాలతో వచ్చారంట. ఆయుధాలతో వచ్చి పట్టుకుందామంటే ఆయన ఏమన్నాడు? ఒక బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా వచ్చిన, ఎందుకు వచ్చారా బాబు, నేను మీ మధ్య ఉన్నాను, ఈ దేవాలయంలో నేను వాక్యాన్ని చెప్పాను కదా, అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు అని ఆయన వారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు దానికి సమాధానం చెప్పలేదు. పేతురు గారు వెంటనే ఆ పట్టుకునే వ్యక్తిని ఆయన చెవిని అరకటం కానీ ప్రభు వెంటనే వారిని ఏం చేశారు? గద్దించి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే రైట్. యేసు ప్రభు చేతులు ఏమి లేదు, కత్తి లేదు. అవునా? గమనించాలి, కత్తి లేకుండా ఈరోజు ప్రపంచాన్ని గెలిచాడు ఆయన. ఆయన గొప్పోడా? కత్తి పట్టుకున్నవాడు గొప్పోడా? ఆయుధం పట్టుకున్నవాడు గొప్పడా? ఆయుధం లేకుండా గెలిచినోడు గొప్పడా? మనం అందరం అంటూ ఉంటాం గాంధీ గారి గురించి కదా. ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో, ఓకే, మనుషుల్లో మంచి చెడ్లని ఉంటాయి, నేను వాటి గురించి నేను మాట్లాడతలేదు. కానీ గాంధీ గారిని మహాత్మా గాంధీ అనడానికి కారణం ఏంటయ్యా అంటే, కుడి చెంప మీద కొడితే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? ఆ సూత్రం బైబిల్లో ఉన్న సూత్రం అది. ఆయన ఇంగ్లాండ్లో చదివినప్పుడు ఆ వాక్యాలు ఎరిగిన వారు. ఇలా ఎందరో గొప్ప జ్ఞానవంతులు, గొప్ప గొప్ప వారందరూ కూడా వారు ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి చదివినప్పుడు ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని కూడా చదివిన వారు ఉన్నారు అక్కడ. కానీ ఈ లోకానికి వచ్చి మేము ఈ గ్రంథాన్ని చదివమన్నాం అనుకోండి, వాళ్ళని కూడా మనం ఏమేద్దాం? ఒరి నువ్వు కూడా క్రైస్తవుడే గనక, నువ్వు కూడా పరాయి దేశస్థుడివే గనక నువ్వు మావాడు కాదు అని ముద్ర వేస్తారని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ చెప్పిన సూక్తిని పక్కన పెట్టారు, ఆ మూలాన్ని పక్కన పెట్టారు. ఓకేనా? కానీ చెప్పిన మాట చెప్పడంతో వారు ఎంత గొప్పలయ్యారు. ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే గాంధీ గారు గమనించాలి, ఆయన ఆయుధంతో గెలిచిన వ్యక్తి కాదు, అంతేనండి. హింసతో గెలిచిన వ్యక్తి, అహింసతో గెలిచిన వ్యక్తి ఆయన కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయనకంటే ముందున్న వ్యక్తి ఎవరో ఉన్నారు, అంటే ఆయనకంటే ముందు ఎవరో చెప్పిన మాట ఉంది. అందుకే చూడండి, గొడవకి తప్పుగా అనుకోవద్దు. గొడవకి వెళ్ళినప్పుడు పదరా అని వెళ్ళామనుకోండి, అది గొప్పతనం కాదు, గొడవను ఆపటమే గొప్పతనం కదంటారా? ఆలోచన చెయ్యాలి. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయుధాలు పట్టుకుని తిరిగి నా రాజ్యాన్ని బలపరచండి అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? ఆయుధాలతో రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాలేదంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆయుధాలు ఉన్నాయనుకో, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? భయపడైనా రాజ్యంలోకి వస్తాం. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావా లేదా? ఇదిగో కత్తి అన్నావు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాం? ఆయుధానికి భయపడి ఖచ్చితంగా మనం దేవుణ్ణి నమ్మాలి. కానీ అందుకే ఆయన చేతులు ఏమి లేదు. అందుకే ఆయన చేతిలో ఉన్నది ఏంటయ్యా అంటే, ప్రేమే ఆయుధం. ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏదన్నా ఉంది అంటే ప్రేమే ఆయుధం. మరికొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం చూసారా? కీర్తన గ్రంథం 149వ కీర్తన 4వ వచనాన్ని చదువుతాం. 4వ వచనాన్ని చదువు. యెహోవా
తన ప్రజల యందు ప్రీతి గలవాడు అన్నాడు. అంటే దేవునికి ప్రజలు ఉన్నారట. దేవునికి ప్రజలు ఎవరు? ఆయన మాట వినేవారు. రాత్రి చెప్పుకున్నాం అమ్మ. దేవుడు అంటే నమస్కారం చేయడం కాదు. దేవుడు అంటే ఆయన మాట విని ఆయన్ని నమస్కరించేవారే కావాలి. నమస్కారం తప్పని నేను అంటలా, ఓకేనా? ఆయన మాట వినటమే సంస్కారం కావాలి, నమస్కారం కావాలి. ఆయన మాట వినకుండా, సంస్కారం లేకుండా ఒక నమస్కారం చేస్తే దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు మాస్టర్ అంటే గుడ్ మార్నింగ్, లేదా మాస్టర్ గారు అంటే మీకు సెల్యూట్ అని అది కాదు. మాస్టర్ చెప్పిన మాట వింటే అప్పుడు నీకు ఆ గౌరవం. అది మాస్టర్ గారికి గౌరవం ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. అంతేనే కదంటారు. అంతేగాని గుడ్ మార్నింగ్ అండి మాస్టర్ గారు అన్నావు అనుకోండి, ఆయన దానికి పడిపోయేవాడు, నీ నమస్కారాన్ని పడిపోయేవాడు కాదు, నీ సంస్కారాన్ని పడతాడు ఆయన. అంటే మాస్టర్ గారు చెప్పిన పాఠాలను చదువుకుంటే, ఆయన మాటలను వింటే గొప్పవాడు అవుతే అప్పుడు చెప్పుకుంటాడు, పలానావాడు నా స్టూడెంట్ అని చెప్పుకుంటాడు. అది గౌరవం. అలాగే దేవుని మాటలు వినటమే సంస్కారం. ఆ మాటలు విని ఆయనకి నమస్కారం చేయటమే మన సంస్కారం నేర్పుతుంటాం అమ్మా. రైట్. తర్వాత ఇదే కీర్తన గ్రంథంలో ఇందా చదివినట్టు, ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు. తన ప్రజలంటే ఆయనకి ఇష్టం అంట అమ్మా. తన ప్రజలంటే ఆయనకి ఇష్టం అని చెప్తున్నాడు. తర్వాత మాట, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. ఆయన దీనులను, రాత్రి కూడా మాట చెప్పాను, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే ఆయన మాట విని వణుకుచుండును, వాడి మీద ఆయన దృష్టి. అది దేవుని పట్ల దేనత్వం కలిగి ఉండాలి. దేవుడంటే గర్వం అనేది ఎప్పుడు కూడా మనం ప్రదర్శించకూడదు అనమాట అమ్మ. దేవుడు అంతే. మనం నుంచోవాలంటే నుంచోవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, ఓకేనా? దేవుని దగ్గర ఓపిక మనం సంపాదించుకోవాలి. ఓకే. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడంటే తర్వాత మాట చదువుతాం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక అన్నాడండి. అంటే భక్తులు ఏం పొందుతారంట? ఘనత పొందుతారు. ఆయన ప్రజలే ఆయన భక్తులు, ఓకేనా? ఆయన ప్రజలే ఆయన భక్తులు అని చెప్పి ఒక్కసారి 9వ వచనాన్ని మనం చదువుదాం. ఈ మాట చూడాలి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, ఈ మాట చూడాలి, వారి చేతిలో రెండంచుల ఖడ్గము ఉన్నది. గమనించాలి, రెండంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఒక్కసారి ఇందాక ఏం చదువుకున్నాం? ఆయుధంతో పని లేదు అని అన్నాం. ఆయన భక్తులకు ఉన్న ఘనత ఏంటంట? రెండంచెల ఖడ్గం. రాజుగారి చేతిలో కత్తి ఉంటే ఎలా ఉంటుంది? అది ఆయన గౌరవం, అది ఆయన ఘనత కదంటారా? మరి ఆయన భక్తులకు ఘనత దేని బట్టి అన్నాడు? ఆయన రెండంచుల ఖడ్గం. మరి ఇందాక ఖడ్గం ఏంటండి? ఆయుధాలు ఉండకూడదు అన్నారు కదా, మళ్ళా ఖడ్గం ఏంటి? ఆలోచించాలి. అందుకు ఖడ్గం అనగానే మళ్ళీ ఆయుధాలు అవసరమా అని అనుకునే మనస్తత్వాలు కూడా మనకి ఉంటాయి సహజంగా. ఏంటి ఆ రెండంచెల ఖడ్గం అనే మాట మనం ఆలోచన చేస్తే ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ఒకసారి హెబ్రీ పత్రిక ఆ రెండంచెల ఖడ్గం గురించి అక్కడ మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక తీసిరమ్మా 4వ అధ్యాయము 12వ వచనం చదువు. ఒక్కసారి చదువు. అదనమాట. ఇంతకే ఖడ్గం ఏంటి? తన భక్తులకు దేవుడిచ్చిన ఖడ్గం ఏంటి? రెండంచెల ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. అంతేనా? దేవుని, ఇప్పుడు మా చేతులు ఏముంది? ఈ వాక్యమే కత్తి అంట, ఓకేనా? అంతేగాని ఇంకొక కత్తి పట్టుకోవాల్సిన పనేమీ లేదు. అంటే భక్తులకి ఇచ్చిన ఘనత ఏదయ్యా అంటే దేవుని వాక్యము, అనగా దేవుని మాటలు. చదువుదాం చూడండి. ఆ ఖడ్గం గురించి ఎందుకు పోల్చాడు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అది సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. ఒకసారి అంటే ఇప్పుడు 2 వైపుల పదును ఉందని అర్థం. ఈ కత్తికి ఏముందంట? 2 వైపులా. దాని అర్థం ఏంటంటే ఒకసారి దాని అర్థం మీకు చెప్తాను. కొరింథీ 2వ పత్రిక
7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, అండర్లైన్ చేయండి, శరీరమును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అన్నాడు. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, శరీరానికి కల్మషం ఉంది. రెండవది, ఆత్మకు ఉన్న కల్మషం. అంటే శరీరం 2, ఆత్మ. శరీరం అనేది పై కనబడుతుంది, ఆత్మ అనేది లోపల ఉంది. అంటే ఇప్పుడు 2 భాగాలతో ఉన్నవాడే నరుడు. ఓకేనా? 2 భాగాలతో ఉన్నవాడే నరుడు. ఈ 2 వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రులు చేస్తున్నాడట. ఎలా పవిత్రులు చేస్తున్నాడయ్యా అంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఇందాక చదివిన మాటే, దేవుని వాక్యము సజీవము బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అండర్లైన్ చేయండి, వాడిగా ఉండి. అంటే ఇప్పుడు కత్తి ఎలాగుందంట? వాడంటే పదురుగా ఉందని అర్థం. ఎందుకు అంటే శరీర కోరికలను చంపుతుంది, ఆత్మలో ఉన్న కల్మషాన్ని చంపుతుంది. ఓకేనమ్మా? ఇప్పుడు 2 అంచెలు అంటే అర్థమైంది మీకు? ఒకటి, పైన ఉన్నదాన్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. మీ దేహం దేవునికి ఏమై ఉంది? అదనమాట. అంటే దేహం గొప్పదే, దేహంలో ఉన్న ఆత్మ కూడా గొప్పది. ఎలా పవిత్రం చేసుకుంటాం? ఆయన వాక్యమును బట్టి. అది చెప్తున్నాడు అనమాట. కిందకి రండి. చూడండి, ఆ ప్రాణాత్మలను కేలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. ఏది? వాక్యం. ఎక్కడికి వెళ్తుంది? చెవిలో వింటున్నాం. ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఒక మాట, ఒక మనుషుడు వాక్యం విని దేవుని సన్నిధిలో కూర్చున్నాడంటే లోపడున్న శరీరంలో ఉన్న ప్రతి అవయవు, ప్రతి నరం పనిచేయాలి. ఏమంతేనా? లోపడున్న ప్రతిది కూడా ఏమవ్వాలి? పని చేస్తేనే ఇక్కడ కూర్చుంటాం, పని చేస్తేనే ఆయన మాట వింటాం, పని చేస్తేనే ఆయన దగ్గర ఉంటాం. అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్తుంది? ప్రాణాత్మలోనికి. తర్వాత మాట చదువుతాం, కేలను మూలుగులను విభజించిన మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులోను ఆలోచనలన్నీ కూడా శోధిస్తుంది. మన బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తుంది? అది ఏది? వాక్యము. అంటే ఇప్పుడు వాక్యం వినగానే అది మొత్తం నడినెత్తి నుంచి అరికాలు వరకు మనలో ఉన్న ప్రతి అవయవాన్ని ఏం చేస్తుంది? అది శోధిస్తుంది, మనల్ని సరి చేస్తుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏది? రైట్. అందుకే వాక్యాన్ని బట్టే మనకు గౌరవం ఇచ్చాడంట ఆయన. నేను కత్తి పట్టుకుంటే ఎవరైనా గౌరవిస్తారా? నాకు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. ఏమంతేనా? నేను ఆయుధాన్ని పట్టుకున్నాను అనుకోండి, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో? పోలీస్ స్టేషన్లో పెడతారు. ఎందుకని? ఆయుధాన్ని పట్టుకోకూడదు. అంతేనా తల్లి? మరి ఇప్పుడు గౌరవం దేని బట్టి వస్తుంది? అదనమాట. తన భక్తులకి ఇచ్చిన ఘనత ఏదయ్యా అంటే 2 అంచుల ఖడ్గం. అంటే మళ్ళా ఖడ్గం అంటే ఆయుధాలు కాదు శుభ, వాక్యము అన్నాడు. వాక్యము అన్నాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక 216 పేజీ, 4వ అధ్యాయము 1వ వచనం. ఈ మాట చూడ, క్రీస్తు యేసు ప్రభు వారు శరీరమందు ఏం పొందాడట? మరి ఆయనకి ఎందుకు శ్రమలో? శరీరంతో ఉన్న ప్రతి వాడికి భూమి మీద శ్రమలు అనేది ఖచ్చితంగా తప్పదు అమ్మా. ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి శరీరుడు ఖచ్చితంగా శ్రమలు అనుభవించాలి. అందుకే మనుషులు ఎందుకు పుడుతున్నారయ్యా అంటే శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. పుట్టిన ప్రతి నరుడికి శ్రమ ఉందే. ఓకేనా? తర్వాత మాట, గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఇప్పుడు ఏ ఆయుధం? క్రీస్తు ప్రభు వారు ఏం పడ్డాడో? శ్రమ. ఇప్పుడు ఆ శ్రమను ఆయన ఆయుధంగా ధరించుకున్నాడంట తన మనసులో. అలాగే మనకి శ్రమలు వస్తే మనం ఏ ఆయుధాన్ని ధరించుకోవాలి? యేసు ప్రభుకున్న మనసు మనకు ఉంటే ఏ శ్రమ అయినా ఎదుర్కోగలం. ఓకేనా? ఇప్పుడు ఆయుధం ఏంటి? క్రీస్తు ప్రభుకున్న మనసే. మనకు మనసు ఉంటే అది ఆయుధం. అందుకే ఆయన లోకాన్ని గెలిచాడు ఆయన. ఓకేనా? ఆయన లోకాన్ని గెలిచాడు. ఆయుధాలతో వచ్చారు, పట్టుకుని తీసుకుని వెళ్ళారు. రోమ ప్రభుత్వం ఏం చేసింది? సిలివేసింది, బంధించారు. 3వ దినం ఏమయ్యాడు ఆయన?
దేని బట్టి లేచాడు? తన మనసు ఆ శ్రమలన్నీ కూడా ఏం చేశాడు? ఆయన తట్టుకున్నాడు గనక తిరిగి లేచాడు. అలాగే మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనకి ఏ మనసు చూపిస్తున్నాడు? క్రీస్తు ప్రభు వారికి ఉన్న మనసును మీరు కూడా అట్టి ఆయుధం. అంటే క్రీస్తు ప్రభు వారికి ఉన్న ఆయుధం ఏంటి? ఆయన మనసే ఆయన ఆయుధం. అర్థమైందండి? ఆయన మనసే ఆయుధం. నేను భౌతికమైన ఆయుధం కాదండి. భౌతికమైన ఆయుధం గాయం చేస్తుంది, మనిషిని చంపిద్ది, మనిషిని బ్రతికించలేదు. కానీ యేసు ప్రభు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే మనిషిని బ్రతికించేది కదంటారా? యేసు ప్రభు యొక్క ఆయుధం ఏంటి? మనిషిని బ్రతికించే ఆయుధం ఇది, మనిషిని చంపే ఆయుధం కాదు. అందుకే ఆ మాట అన్నాడు, ఆ క్రీస్తు శ్రమపడును గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. తీసరమ్మా 6వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యమును చెప్పుట వలను. చూడండి, సత్యవాక్యం ఏంటి? వాక్యమే కదా మీకు చెప్తుంటా. మరలా దానికి ఏమన్నాడు? ఇందాక దేవుని వాక్యం అన్నాడు, ఇప్పుడేమో సత్య అంటే అబద్ధము కానిది. అంతేనమ్మా? సత్యం అనగా అబద్ధము కానిది. తర్వాత సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను. అర్థం చేసుకోవాలి, కుడి ఎడమల, అది మన కుడి ఎడమల ఏమే ఆయుధాలు ఉండాలి? నీతి ఆయుధం. అంటే నువ్వు కుడికి ఎడమకి త్రొట్టెళ్లకుండా నీ పక్షాన ఎప్పుడు నీతి ఆయుధాన్ని ధరించుకుని వెళ్ళాలి. అంటే ఒక మాట చెప్పాలంటే నీతితోటే బ్రతకాలి. అంతేనే కదంటారా? నీతితోటే మనం ఏమవ్వాలి అంటే నీతే ఆయుధం. ఇందాక యేసుప్రభు ఆయుధం ఏంటి? ఆయన మనసే ఆయుధం. యేసుప్రభు ఎవరో? నీతిపరుడే. ఆయన నీతే ఆయన దగ్గర ఉన్న ఆయుధం. అమ్మా రైట్, కిందకు ఒక్కసారి మాట చదవండి. కిందకు ఒక మాట. చూడండి, అదే సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల వలన నీతి ఆయుధములను కలిగి ఘనతల వలనను. చాలండి, ఒక్కసారి రైట్. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 1 మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30. క్రింద మాట ఉంటుందండి, కావున యెహోవాకు ఏదనగా క్రింద భాగం నన్ను గణపరుచు వారిని. అదనమాట, దైవాన్ని గణపరిచే వారిని దేవుడు వారిని ఏం చేస్తాడంట? మనసు పెట్టాలి. దేవుడిని గణపరిచే వారిని దేవుడు వారిని ఏం చేస్తాడంట? గణపరుస్తాడు అని చెప్తున్నాడు ఆయన. 118వ కీర్తన 118వ కీర్తన 28వ వచనం చదువుదాం ఒకసారి. నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దాని అర్థం ఏంటంటే నీవే సమస్తాన్ని ఇచ్చావు కనుక నీకు థ్యాంక్స్ అని చెప్పటమే కృతజ్ఞత. ఏమండి? తర్వాత మాట, నీవే నా దేవుడువు. అది ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఆయన గణపరిచే వారిని ఆయన ఏం చేస్తానన్నాడు? గణపరుస్తానన్నాడు. ఇప్పుడు మనుషులు ఎలా గణపరచాలి? మనుషులు ఎలా గణపరుస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా దేవుని గణప. ఈ రోజు కార్యక్రమాలన్నీ దేని బట్టి చెప్పండి? ఇక్కడ ఎవరిని గణపరుస్తున్నాం? మనల్ని మనుషులం కాదు కదా. దేవుని గణపరచటానికి కార్యం.
దేవుడు గణపరిస్తే దేవుడు వారిని ఏం చేస్తాడో గణపరుస్తాడు అని చెప్పాడు. యోహాను సువార్త 8:49 చూడండి. అక్కడ యేసు ప్రజలు ఎలాగించారంట? ఇప్పుడు అదే అంటున్నారు కదా. ఇప్పుడు కూడా యేసు ప్రభుని అర్థం చేసుకోలేని వారు కూడా కొన్ని అపార్థమైన మాటలు వాడుతున్నారు. సరే, ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ప్రభు వచ్చేంత వరకు అది ఉంటుంది. ఎందుకంటే అర్థానికి అపార్థానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అపార్థం చేసుకుంటే ఎంత చెప్పినా ఆయన ప్రాణం పెట్టింది కూడా చాలా తేలిగ్గా ఉంది లోకానికి. అమ్మా రైట్. అయితే ఇప్పుడు ఆ కాలంలోనే యేసు ప్రభుని ఏమన్నారంటే దెయ్యం పట్టినవాడు, పాపి, వీడు మనల్ని పాడు చేస్తున్నాడు, ఓకేనా, వీడు కొత్త బోధలు వేస్తున్నారని ఆయన మీద ఆనాడే చెడ్డ ప్రచారం కూడా చేసే వారు కూడా ఉన్నారట. ఓకేనా. ఆ తర్వాత ఈ మాట చూడాలి. నేను దెయ్యం పట్టిన వాడును కాను, ఈయనెవరు? నా తండ్రిని గణపరుచువాడను, మీరు నన్ను ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఒకసారి నేను ఎవరిని మహిమపరచడానికి వచ్చాను? ఓకేనా. యేసు ప్రభు తండ్రిని గణపరచటానికి లోకానికి వచ్చాడట. ప్రజలు ఏమనుకున్నారో అది. ఇంతకు ఆయన్ని ఎలా గణపరిచాడయ్యా అంటే ఒక మాట, ఆయన చెప్పిన మాటలు చెప్పాడంట. ఎవరో? యేసు ప్రభు. ఒకసారి చూడండి, 8:28 చూడండి. కావున యేసు, ఒక్కసారి 26 కొంచెం పైన, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు, యేసు ప్రభుని లోకానికి పంపినవాడు ఎవరో? సత్యవంతుడైన ఆయన, అనగా దేవుడు. అమ్మా సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే, ఒకసారి, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించాడంట. అది యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి బోధించిన మాటలు ఎక్కడయ్యా అంటే దేవుని దగ్గర విన్న సంగతులు బోధించాడట. అలా ఆయన మాటలు బోధిస్తే లోక విబంధనకు ఉందా అంటే వీడు దెయ్యం పట్టినోడు అన్నారట. ఓకేనా. ఇలా వాక్యాలు చెప్తాం అనుకోండి, ఇలా పిచ్చెట్టేసిందా అనుకుంటుంది లోకం. అది ఏ రికార్డ్ డ్యాన్సో లేదా ఇంకో డ్యాన్స్ చేసాం అనుకోండి, అబ్బాయి అంతలా చేస్తున్నారండి అంటారు. అంతేనే కదంటారా? లోకానికి కావలసింది అది. కానీ దేవుని గణపరచటం ఏదో తెలుసండి, ఆ లోకంలో ఉన్న అడవులు కాదంటండి, దేవుని మాటలతోనే దేవుని గణపరచాలంట. నా మాటలతో కష్టమా, దేవుని మాటలతోనే ఆయన్ని గణపరచాలట. అందుకే దేవుని మాటల ముందు మనం నమ్మాలి, ఆ మాటలతోటి ఆయన ఏం చేయాలి? గణపరచాలి. అందుకే అంటాడు యేసు ప్రభు, నేను ఆయన గణపరచటానికి వచ్చాను. ఎలా గణపరుస్తున్నానంటే నేను తండ్రి దగ్గర విన్న సంగతులే మీకు చెప్పుచున్నాను, కానీ మీరు నాకేమిచ్చారు బిరుదు? దెయ్యం పట్టినవాడా అన్నారు. ఓకేనా. తర్వాత మాట అక్కడ, తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపక పోయిరే. ఓకేనా. ఇంతకీ యేసు ప్రభు ఎవరి గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి? తండ్రిని గురించి, అనగా పరలోకంలో ఉన్న తండ్రి పరమాత్ముడు, ఆయన గురించి ఈ లోకానికి వచ్చి చెప్పాడంట. మనకు తండ్రి ఆయన, పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరమ తండ్రి. అందుకే ఆయన ప్రార్థన చెప్పాడు, ఏమని? పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. నా తండ్రి అనలా, మన తండ్రి అన్నాడు ఆయన. మనం అందరం ఆయన పిల్లలం, మనకు తండ్రి ఒక్కడే ఉంటాడు. ఓకేనా. ఆ తండ్రిని గురించి చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తప్ప మరొక విషయాన్ని చెప్పడానికి ఆయన ఈ లోకానికి రాలేదండి. ఓకేనా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే దెయ్యం పట్టునోడా అన్నారట. ఓకేనా. సరే, ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని ఏం చేశాడు? గణపరిచాడు. ఎలాగా? ఆయన చెప్పిన మాటలతోటి ఆయన ఏం చేశాడు? గణపరిచాడు. యోహాను సువార్త 5:23 22 తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని, అండర్లైన్ చేయండి, తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు. అంటే తండ్రిని గణపరిచేవాడు ఖచ్చితంగా ఎవరిని గణపరచాలి?
కుమారుని గణపరచాలి. కుమారుని ఎందుకు గణపరచాలి? ఇతడు తండ్రిని గణపరిచాడు గనక. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఎవడు నన్ను గణపరుస్తాడో నేను వాణ్ణి గణపరుస్తానని చెప్పాడు ఆయన. ఆయన మాట సత్యం అన్నాడా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఎవరిని గణపరిచాడు? ఎలా గణపరిచాడు? ఆయన చెప్పిన మాటలతోటే గణపరిచాడు. ఆయనకి ఆయన గణపరచుకోలేదు ఆయన. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? నన్ను గణపరిచాడు నా కుమారుడు గనక తండ్రిని గణపరిచేవాడు ఖచ్చితంగా కుమారుడు కూడా ఏం చెయ్యాలి? గణపరచాలన్నాడు. ఆయన గణపరిచాడు. ఎవరో తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏం చేశాడు? గణపరిచాడు. ఎంతగా గణపరిచాడు? అన్ని నామముల కంటే అంతగా గణపరిచాడట ఆయన. ఓకేనా? అన్ని నామముల కంటే అది తండ్రి గణపరిచిన నామం అది. అంటే తన కుమారుణ్ణి అంత ఔన్నత స్థితిలో పెట్టాడంట ఆయన. ఎందుకని? ఆయనే సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రిని గణపరచటానికి, తండ్రి చిత్తం నెరవేర్చటానికి ప్రాణం పెట్టాడు. ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు ఆయన? అమ్మా, లోకంలో మీరు ఆది నుంచి ఎప్పటి వరకు భవిష్యత్తులు కూడా చూసి మనం పరిశోధన చేసుకోవచ్చు. మనం ఒకడు మంచోడు అన్నాం అనుకోండి, ఆ మంచి లక్షణాలు అతన్ని ఏం చేస్తాయి? మంచోడు అంటాడు. ఇతడు చెడ్డోడు అన్నాం అనుకోండి, అతని లక్షణాలే చెడ్డవాడు అని అంటాడు. అలాగే యేసు ప్రభులో ఉన్న గుణాలు ఏంటి? పరిశీలన చేయండి. ఆయనలో చెడ్డ గుణాలు ఉన్నాయి అనుకోండి, ప్రక్కన పెట్టండి. మంచి గుణాలు ఉన్నాయి అనుకోండి, ఆయన స్వీకరించడానికి ముందుకి రండి. అంతేగాని ఇది బలవంతంగా జరిగే పనేమి అమ్మా. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా వివాహం చేస్తేనే విడాకులు తీసేసుకుంటారు. అవునా? కోర్టు కూడా ఉందా లేదా? మరి అలాంటప్పుడు బలవంతంగా మతం ఎవరిస్తారు? పోనీ బలవంతంగా ఇచ్చి ఉంటారా? ఉండరు. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది. ఇది బలవంతంగా జరిగేది కాదు. అందుకే చెప్పాను, ఆ కాలంలో యేసు ప్రభుని అపార్థం చేసుకునేవారు ఉన్నారు, ఈ కాలంలో కూడా యేసు ప్రభుని అపార్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. అపార్థం చేసుకున్నారు, ఏమనుకున్నారు? ఇదేదో మతం గొడవ అనుకుంటున్నారు. మతం గొడవ కాదు, ఇది మార్గము. ఓకేనా? యేసు ప్రభు ఎక్కడికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. మనలందరినీ ఎక్కడ నడిపించడానికే? పరలోకం. తండ్రి ఎక్కడ ఉన్నాడో తండ్రి దగ్గర నడిపించడానికి ఆయన వస్తే మతం అయితే ఎట్లా? దేశానికి మతాలు ఉంటాయి కానీ పరలోకానికి మతం ఉండదు. ఒకవేళ పరలోకంలో దేవునికే మతం ఉందనుకోండి, మనలాగా మతం ఉందనుకోండి, ఆ మతం వారు మాత్రమే పరలోకం వెళ్తారు. అంతనే కదంటారా? ఆ మతం వారే పరలోకం వెళ్ళాలి. కానీ దేవునికి ఏమి లేదు? మతమే లేదు. ఇంకో మాట చెప్పమంటే శరీరమే లేదు ఆయనకి. ఓకేనా? శరీరమే లేదు. అందుకే ఆయన ఎవరో? ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించువారు అది ఆయన ఆత్మ. గమనించాలి, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఒక యోధా గోత్రంలో పుట్టి ఒక శరీరాన్ని దాల్చుకుని లోకానికి వచ్చాడు. ఆ శరీరాన్ని అర్పించడానికి శరీరం తెచ్చుకున్నాడు ఆయన కన్యక మరియమ్మ గర్భంలో. ఆ శరీరం వచ్చాడు గనక ఈడు మనవాడు కాదు, వడ్లవాణి కుమారుడు, ఈయన యెరూషలేం సంబంధించినోడు, ఈడు మనవుడు కాదని ఇప్పటికే ముద్రేశారు. ఏం తెచ్చుకోవడం వల్ల అమ్మా? రైట్, శరీరాన్ని తెచ్చుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ శరీరంతో రాకపోతే ఆయన ఎవరో మనకి తెలిసేది కాదు. ఓకేనా? కనుక ఆ ముద్ర వేశారు. ఇప్పుడు యేసు ప్రభు రైటే, కొన్ని శరీరంతో వచ్చాడు, కానీ ఆ శరీరంతో ఉన్నవారు ఆయన ఏం చేశారు? అపార్థం చేసుకున్నారు, సిలువుగా అప్పగించారు. మరి యేసు ప్రభు చేసిన తప్పు ఏంటి? పిలాతే అన్నాడు, ఈయన యందు ఏ తప్పు లేదు అన్నాడు. మరి వాళ్ళు ఏం చేశారు? మాకు కుదరదు, అతన్ని శిక్షించు అన్నారు, సిలువేశారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ రోమ అధికారి ఏమన్నాడు తెలుసా? ఇతడు యూదులకు రాజు అన్నాడా లేదా? రైట్. అంటే ఇప్పుడు ఎవరైనా ఇతడు మాకు రాజు కాదని వాళ్ళు అన్నారు, కానీ ఆ పిలాతే ఏమన్నాడయ్యా అంటే ఇతడు యూదులకు రాజే అన్నాడు. కానీ గమనించాలి, ఎవరైతే రాజు కాదన్నారో వారికి రాజు అని చెప్పాడు ఆ పెద్ద ఆయన, జ్ఞానం తెలియకపోయినా. కానీ యేసు ప్రభు రాజులకు ప్రభువులకు అది. ఎలా రాజు అయ్యాడు? కత్తి పట్టుకుని కాదు, ఆయుధాలు పట్టుకుని ఆయన రాజు అవ్వాల. ఆయుధాలతో ఎదురెళ్ళి అసలు ఆయుధం ఏంటయ్యా అంటే నీతి అనే ఆయుధంతో, ప్రేమ అనే ఆయుధంతో ఆయన ఏం చేశాడో తెలుసా? లోకాన్ని ప్రేమించటం వల్ల ప్రాణం పెట్టి, అర్థమైందండి, ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపిని ప్రేమించే ఆయుధం ప్రేమే ఆయన ఆయుధం. అందుకే ఈరోజు ప్రపంచం ఆయన్ని గౌరవించింది. రాజుల గురించి
లెక్కలు కట్టాలి అంటే ఒక రాజు నుంచే కౌంటింగ్ చెయ్యాలంట. ఏ మంచి రాజు ఉన్నాడో అని చూసారట. అలా మంచి రాజుని చూస్తే ఎవరో అలెగ్జాండర్ గారిని కూడా లెక్కలో తీసుకున్నారంట. ప్రపంచాన్ని గెలిచిన వ్యక్తి అయిన ఎవరో ఆయన బట్టి అంటే గ్రీకు రాజు అదే అలెగ్జాండర్ రాజ్యం అంటే క్రీస్తు శకము పూర్వం గురించి చూస్తే ఆయన ఏం చేశాడంట, క్రీస్తు గమనించాలి, ఆయన శక పురుషుని ఎందుకు చేయలేదు తెలుసండి? ఎవరిని? అలెగ్జాండర్ శక పురుషుని ఎందుకు చేయలేదు తెలుసు? ఆయన యుద్ధాలు చేశాడు. యుద్ధాలు చేసేవాడు మనకు ఆదర్శం ఎలాగవుతాడు? ఓకేనా? యుద్ధాలు చేసిన వాడు, మనుషులు చంపిన వాడు మనకు ఆదర్శం ఎలాగవుతారని గమనించాలి. యేసు ప్రభుని క్రీస్తు శకంగా, క్రీస్తు పూర్వంగా శక పురుషుడిగా లోకం ప్రపంచం ఆయనకి ఇచ్చిన గౌరవం అది. ఓకేనా? యుద్ధం గమనించాలి, ఆయుధాలతో గెలిచిన వ్యక్తి మాత్రం ఆయన కాదు. ఆ ప్రేమ, ఆయనలో అంత ప్రేమ ఉందని ఆనాడున్న మహాజ్ఞానులే ఆ పేరునంతా ఆపాదించారట. ఓకేనా తల్లి? అందుకే ఇక్కడ యేసు ప్రభుకి అంత గౌరవం, అంత మర్యాద ఏముందయ్యా అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి దెయ్యం పట్టినవాడా, పాపిష్టుడా, లేదా రకరకాలుగా సమరీయుడా, ఇలా ఎన్ని మాటలన్నా ఆ మాటల ప్రజలు అనుకున్న తన్ను మాత్రం చనిపోయేంత వరకు కూడా నేను నా తండ్రిని గణపరచాలన్నాడు. ఎంత గణపరిచాడో తెలుసా? తన ప్రాణం పెట్టి గణపరిచాడట. ఓకేనా? తన ప్రాణం కూడా పెట్టి ఏం చేశాడు? అదే కదా అన్నాడు, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోని నేను త్రాగాలి కదా అన్నాడా లేదా? పేతురు కత్తి తీసినప్పుడు చెప్పిన మాట అదే కదా. పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే, రైట్, నేను కత్తులతో ఆయుధాలతో యుద్ధం చేసి గెలవాలని నీ లోకానికే రాలేదు. తండ్రి నాకు ఇచ్చిన ఆయుధం వేరు, తండ్రి నాకు ఇచ్చిన మార్గం వేరు. కనుక ఇది లోక మార్గం. అందుకే కత్తులు పట్టుకున్న వాళ్ళు కత్తులతోటి చచ్చిపోరు. కానీ యేసు ప్రభు ఏం పట్టుకోలేదు? కత్తి పట్టుకోలేదు. కానీ గమనించాలి, ఆయన ప్రేమను పట్టుకున్నాడు, ప్రేమతోటే చచ్చిపోయాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించుగాక. ప్రేమతోటి చచ్చిపోయాడు. గమనించాలి, మరలా ప్రేమతోటి తిరిగి అది ఆయన దగ్గర ఉన్న ఆయుధం అంత గొప్పది. ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందో చెప్పండి? ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందా ఆయుధం? అమ్మా, కుక్క పిల్ల మాట వినపోతే కరదీస్తున్నాం మనం, అవునే కదంటారా? మన ఆయుధాలు అయ్యే కదా. కానీ యేసు ప్రభు ఒక పాపిని మార్చాలంటే మామూలు అనుకుంటున్నారా? మన బిడ్డ, మన కన్ని మోసిన బిడ్డ మన మాట వినడం, అవునంటారు కదంటారా? మనం ఎంత ప్రేమ, మనం ఎంత అన్ని పెట్టేసుకున్నావా, మన బిడ్డ మనల్ని నమ్మడం. మనం ఏదైనా ఇస్తేనే నమ్ముతారు. కానీ యేసు ప్రభు యొక్క మాటలకు సిలువు మీద ఉన్న దొంగ, బందిపోటు దొంగ, ఆ మాటలకు మారి, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నన్ను క్షమించవయ్యా అని అడిగాడు. ఆయన ఎలాంటి వాడు మారాడు? అర్థమైందండి? అది ఆయన మాటల్లో ఉన్న శక్తి. అంత సన్నివేశం చూస్తున్నాడు ఆ సిలువ మీద ఉన్న దొంగ మరొకడు. ఆడు బందిపోటు దొంగ. ఆ బందిపోటు దొంగ యేసు ప్రభుని అక్కడ నిందిస్తున్నారు. ఈడు రక్షకుడు అంట, ఈడు మేకులే తీసుకోలేకపోతున్నాడు, ఈడు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చారని. ఈ కాలం కాదు, ఆ కాలంలో కూడా అక్కడ ఉన్నవారు అందరూ పలికిన మాటలే. ఆయన అలాగే సహించాడు, భరించాడు. ఇందాక చెప్పాను చూసారా, ఆయన మనసు అది. నేను గాని వేడుకుంటే పరలోకం నుండి 12 వ్యూహ సైన్యాలు దిగిపోతాయని చెప్పాడు ఆయన. నేను తండ్రిని వేడుకుంటే. అమ్మా, మాటతో సముద్రాన్ని, గాలిని గద్దించిన వ్యక్తి, మాటతో మనిషిని జీవాన్ని పోసిన వ్యక్తి, స్వస్థత పోసిన వ్యక్తి, ఎన్ని కార్యాలు చేశాడు. నేల మీద నడిచిన వ్యక్తి ఆయన. పంచభూతాలు ఈయన మాట విన్న వ్యక్తి. మరి అలాంటప్పుడు ఈయన బంధించినప్పుడు ఒక్క పిలుపు పిలవలేడా? పోను తన దగ్గర ఉన్న వారితో కూడా పట్టుకుంటారా ఆయుధాలని చెప్పలేడా? ఆయుధాలు పట్టుకున్న వాడిని కూడా బుద్ధి చెప్పాడు, ఆయుధం వదిలేరా అన్నాడు ఆయన. అది ప్రభు చూపిన మార్గం. కానీ లోకానికి ఏం కావాలి? అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే సహజం. అంత ఓర్చుకోవటం, అంత సాత్వికంగా ఉండటం అనేది చాలా కష్టం. కానీ దేవుడి మార్గం అది. ఓకేనా? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. అంతేగాని గొడవలతోనూ కొట్లాటలతోనూ మా బలం గొప్పదే, మీ బలం తక్కువ అని ఎంచుకోవటం కాదు. ఇక్కడ ఎవరు అసలు ప్రేమకు నిర్వచనం ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపం. ఒక మాట, మన మాటలకు మారలేకపోతున్నారే. కానీ ఈరోజు వాక్యానికి ఎలాంటి వారు మారుతున్నారు? స్టువర్టపురం దొంగలు తెలుసా?
సినిమా కూడా తీశారు, చిరంజీవి గారు తీశారు, తర్వాత భానుచంద్ర గారు తీశారు మా చిన్నప్పుడు. స్టోవర్టపురం అంటే పక్క బందిపోటు దొంగలు. అలాంటి బందిపోటు దొంగలు ఒకప్పుడు. ఇప్పుడు ఎలాంటి అక్కడ ఎలా ఉన్నారు తెలుసు వాళ్ళు? మొత్తం ఇప్పుడు క్రీస్తు ప్రభుని తెలుసుకుని దొంగలు ఈరోజు దొరలా బ్రతుకుతున్నారు. ఏది వెళ్ళటం వల్ల అంటే వాక్యానికి ఉన్న గౌరవం అది. ఒకప్పుడు దొంగ గనక తీసుకెళ్ళి పాడేసి కొట్టేసి చంపేసేవారు. మరి ఈరోజు దొరగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు? వాక్యం ఇచ్చిన ఘనత. అందుకే తన భక్తులకి ఏమి ఇచ్చాడు ఆయన? తన భక్తులకి ఇచ్చిన ఆస్తి ఏది? 2 అంచుల ఖడ్గం. ఏ ఖడ్గం అది? దేవుని వాక్యం. అదే వారికి ఘనత. ఇప్పుడు ఆయుధం ఉందా లేదంటారా? చెప్పాలి. ఆయుధం ఉందా లేదా? ఉంది. ఏ ఆయుధం? చంపే ఆయుధం కాదు, బ్రతికించే ఆయుధం. ఓకేనా? లోకంలో ప్రతి వారి చేతుల్లో చంపే ఆయుధాలు ఉన్నాయి, అందుకు భయపడుతుంది. కానీ ఈ ఆయుధం ఏడు తెలుసా? బ్రతికించే ఆయుధం. ఆ బ్రతికించే ఆయుధాన్ని దేవుడు తన భక్తులకి ఇస్తున్నాడంట. అదే ఆయనకి ఘనత. అందుకే ఆ భక్తులందరూ కూడా వాక్యంతో ఆయన ఏం చేయాలి? ఘనపరచాలి. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఆ వాక్యంతో ఏం చేశాడు? ఆయన్ని ఘనపరచాడు. గనక ఈ రోజు రాజులకు రాజు, ప్రభులకు అది ఆయన స్థాయి. నువ్వు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకేనా? మీరు ఎక్కడ చూసినా ఇది మాత్రం తథ్యం. మీరు ఒకవేళ మన ఇళ్ళ దరఖాస్తులు కానీ వెళ్ళామనుకోండి, అక్కడ కూడా దేన్ని బట్టి వేస్తారు? అక్కడ మన ఇంటి మన దస్తావేజులు ఉన్నాయా? దేన్ని బట్టి వేస్తారు? అక్కడ మాకు ఆ శకం వద్దు, ఈ పురుషుడు వద్దు అని అనుకోండి, ఖచ్చితంగా అక్కడ ఏముంది? ఖచ్చితంగా అక్కడ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేది ఖచ్చితంగా అది వస్తుంది. అది మనకు నచ్చినా నచ్చకపోయినా అది తథ్యం, అది సత్యం, సత్యమేవా అది. ఓకేనా? అందుకని ఒకప్పుడు మేము లోకంతో బ్రతికాం, వాక్యాన్ని విన్నాం, మా జీవితాన్ని సరి చేసుకుంటున్నాం. ఇంకా సరి అయిపోవని అనటలేదు సుమా, సరవలసిన జీవితం ఇంకా ఉంది. అలాగే మా కుటుంబాలు. ఓకేనా? ఒకప్పుడు చిన్న విధానాలు తల్లిదండ్రుల మీద మేము ఎదురు తిరిగిన వ్యక్తులమే. కానీ ఈరోజు వాక్యం ఏమిస్తుంది? నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. ఏ చెప్పింది? వాక్యమే చెప్పింది. నీ తల్లిదండ్రుల్ని సన్మానించమని. నిన్ను వల్ల నీ పొరుగువాడిని. ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఇచ్చిన వాక్యం అది నాకు ఎక్కడా దొరకలేదు. కేవలం దేవుని మాటలు, దేవుని వాక్యంలోనే నాకు అది దొరికింది. కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.